భాగ్యం ఇల్లెక్కడో కనుక్కొని వాళ్ళ బండారం మొత్తం బయట పెట్టాలని చెప్పేసి బయలుదేరిన నర్మదకైతే భాగ్యం అయితే ఎదురుపడుతుంది అనమాట. బాగా ఉన్న వాళ్ళ గెటప్ అయితే వేసుకొని ఇంకా నర్మదను అయితే బాగా అవమానిస్తూ ఉంటుంది. ఇంట్లో ఇంత అవమానం ఎవరికైనా జరిగితే ఎందులోనైనా దూకి చచ్చేవారు. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దమ్మా, అన్యాయంగా మీ అమ్మ కడుపు కాలిపోతుంది. నిన్ను బెడ్ అనుకొని సొంత తల్లి చెప్తున్నట్టు చెప్తున్నా అని చెప్పేసి నర్మద చేయి పట్టుకుంటుంది అనమాట భాగ్యం. ఇక నర్మద అయితే విసిరి కొడుతుంది. ఇక భాగ్యం అయితే అవునమ్మాయి నాకు తెలియక అడుగుతున్నా, మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, పైగా లేచిపోయి మరి పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఆయనకు నువ్వంటే పేకల్లోతు ప్రేమ ఉండాలి కదా, కానీ మీ ఆయన నీ మొహం కూడా చుట్టూ ఇష్టం లేనట్టుగా అలా వెళ్ళిపోతున్నాడేంటి? నీతో మీ ఆయనే కాదు మీ అత్త మామ ఇంట్లో ఎవరూ మాట్లాడటం లేదంట కదా పాపం. ఆ ఇంట్లో నీది ఏకాకి బ్రతికేనంట కదా. నీకు ఎంత దిక్కుమాల పరిస్థితి వచ్చిందో. వారం క్రితం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు పెద్ద బిల్డప్ కబుర్లు చెప్పావు కదా, నా కుటుంబానికి కోటలా కాపాడుకుంటాను అని చెప్పేసి నా ముందు తొడగొట్టావు. ఇంతలోనే నీ బ్రతుకు బొమ్మ ఎలా తిరగబడిపోయిందో చూసావా. అందుకే ఊరికే ఎగిరెగిరి పడకూడదు. టైం మనల్ని ఎప్పుడు నెలకేసి బాదుద్దో తెలియదు. ఇదిగో ఇప్పుడు నేను ఇలా నెలకేసి కొట్టినన్నమాట. నీ గురించి నీ మొగుడు గురించి నువ్వు చూసుకోకుండా మిగతా విషయాలు వేలు పెట్టేశావు అనుకో బాగోదు. మరి వాళ్ళ బండారం బయట పెడతా, వీళ్ళ భాగోతం బయట పెడతానని నాలాంటి వాళ్ళ విషయాలు వేలు పెట్టేశావు. ఇప్పుడు చూడు నీ బ్రతుకు ఏ కాకిలా నడు రోడ్డు మీద నిలబడ్డావు. చూడమ్మాయి, నా బిడ్డ అనుకొని నీ మంచిగా చెప్తున్నా. ఇక నుంచి నీ పని నువ్వు చూసుకో. అది నీ కాపురానికి నీ ఆరోగ్యానికి మంచిది. జింకకు కొమ్ములున్నాయని పులిని వేటాడాలనుకుంటే జింక ఆనవాళ్ళు కనిపించకుండా పోతాయి. ఇందులో జింక ఎవరో పులి ఎవరో నీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా అని చెప్పి ఇక భాగ్యం అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక అలా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి అయితే వచ్చి వెయ్యమ్మ చిటికలు వేయి, చిటికలు వేసి చివర్లో వార్నింగ్లు ఇస్తావు కదా, వెయ్యి చిటికలు వేయి, చచ్చిన పాములా ఉన్నావు, ఏ కొట్టు బొస కొట్టు అని చెప్పేసి నర్మదని అయితే బాగా అవమానిస్తారనమాట భాగ్యం. ఇంకెక్కడ బొస కొడతావులే, నీ కాపురం ఏమవుతుందో నీకే తెలీదు, ఇక నువ్వేం బొస కొడతావులే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట భాగ్యం. ఇక నర్మద అయితే కోపంగా ఇంటికైతే వచ్చేసి నేను ఎవరిని నీ పెళ్ళన్నా లేదంటే ముక్కు మొహం తెలియదన్నా అని చెప్పేసి సాగర్ని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా నన్ను ఒక పిచ్చిదాన్న నువ్వు చూస్తున్నావు, కనీసం చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారన్న బుద్ధి కూడా లేదు. నేను ఎంత బాధపడతానో నువ్వు ఆలోచించవా, అర్థం చేసుకోవా. భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు వస్తే 4 గోడల మధ్య మాట్లాడుకుంటారు, ఇలా నడి రోడ్లో అవమానించరు. మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, అందరికంటే ఎక్కువగా అర్థం చేసుకునే గుణం మన మధ్య ఉండాలి. నీలో ఉన్న ప్రేమ ఏమైపోయింది సాగర్? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యలా చూడటం లేదు. ప్రేమలో ఉన్నప్పుడు ఏ ప్రేమనైతే చూపించావో జీవితాంతం అదే ప్రేమను చూపిస్తావు అనుకున్నా. నా భర్త నా పక్కన నిలబడతాడని నమ్మాను. నువ్వే నన్ను దూరం పెడుతుంటే నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం ఇంట్లో ఉండాలి? ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకున్నది? జీవితాంతం నాకు తోడుగా ఉంటానని అనుకున్నా, కానీ నువ్వే నన్ను కష్టపెడుతున్నావు. ఏమైపోయింది అప్పుడు నువ్వు నా మీద చూపించిన ప్రేమ అంతా ఏమైపోయిందని చెప్పేసి నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది అనమాట. అయితే సాగర్ మాత్రం సైలెంట్గా అలానే ఉంటాడు, ఏం మాట్లాడకుండా. ఇక నర్మద అయితే నా మట్టుకు నేను నా గుండెల్లో ఉన్న బాధనంతా చెప్తుంటే మాటలు రాని మొద్దులా ఉంటావేంటి? నా మనసులో బాధ నా కన్నీళ్ళలో నీకు తెలియడం లేదా? నేను ఇంత బాధపడుతున్నా సరే రాయిలా అలా ఉన్నావేంటి అని చెప్పేసి ఇంక ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక సాగర్ అయితే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మా నాన్నకి కలిగిన అవమానం విషయంలో కూడా అంతే బాధగా ఉంది. నేను మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆ బాధను భరించలేకపోతున్నాను అంటున్నావు కదా. నువ్వు ప్రేమకు సపోర్ట్ చేసి కూడా నీకు ఏమీ తెలియదని అబద్ధాలు ఆడావు చూడు, అందుకు నా మనసులో కూడా తట్టుకోలేనంత బాధ ఉందని చెప్పేసి నర్మద ఏడుస్తున్నా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడనమాట. ఇక నర్మద అయితే ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.